कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 48వ శ్లోకం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. పద విభజన. సహజం కర్మ కౌంతేయ సదోషం అపి న త్యజేత్ సర్వ ఆరంభాః హి దోషేణ ధూమేన అగ్నిః ఇవ ఆవృతాః. తాత్పర్యం: ఓ కౌంతేయ, దోషయుక్తమైనప్పటికీ స్వభావ సిద్ధమైన కర్మని వదిలిపెట్టరాదు. పొగచేత కప్పబడిన అగ్నిలాగా సమస్త కర్మలు దోషం చేత కప్పబడి ఉన్నవి కదా. ప్రపంచంలో దోషం లేని కర్మ అంటూ ఎంత వెతికినా కనిపించదు. రాగద్వేషాలు లేకుండా సమస్థితిలో నుంచి పరిశీలించినట్లయితే ఈ సత్యం మనకి గోచరం అవుతుంది. ఒక సందర్భంలో ఎక్కువ మంచి తక్కువ చెడు కలిగించే కర్మే మరొక సందర్భంలో ఎక్కువ కీడు తక్కువ మంచి కలిగించవచ్చు. దేశకాల వర్తమానాలకు తగినట్లుగా ఒక కర్మ వల్ల కలిగే మంచి చెడు మార్పు చెందుతూ ఉంటాయి. కర్మఫలాన్ని ఆశించేవారు వీటిని పరిశీలించి కర్మను చేస్తూ ఉంటారు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ అన్నాడు భగవానుడు. సహజం అన్న పదానికి సహజాయతే ఇది సహజః అని అమరు కోసం తెలియజేస్తుంది. సహ అంటే కూడా అని, జం అంటే పుట్టినది అని అర్థం. మనతో పాటు పుట్టింది అని అన్నమాట. తల్లి గర్భంలో ఉన్నంతసేపు ఊపిరిని పీల్చడాలు వదిలిపెట్టడాలు కూడా ఉండవు. తల్లి శరీర క్రియలతో నాడీ సంయోగం కుదిరి గర్భం తాలూకు ప్రాణక్రియ సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో గర్భ శిశువు శరీరంలో ప్రాణ ప్రవాహం చాలా సూక్ష్మంగా బ్రహ్మనాడిలో జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాణ ప్రవాహం శిశు శరీరంలోని 7 ధాతువుల ద్వారా పుష్టి సాధనను నడుపుతూ ఉంటుంది. నేల మీద పడడమే తడవు ముక్కు రంధ్రాలు తెరుచుకొని ఊపిరి క్రియ ప్రారంభం అవుతుంది. అంటే ఆ లోపలి ప్రవాహం ఈ ముక్కు రంధ్రాల్లోని ప్రవాహంతో కలిసి బయటికి ప్రసరించడం మొదలు పెడుతుంది అన్నమాట. గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి ప్రాణ ప్రవాహం బ్రహ్మనాడిలో ఆడుతూ ఉంటుంది కనుక మునుపటి విషయాల జ్ఞాపకాలు, తాను ఏ విధంగా ప్రవర్తించడం వల్ల అప్పుడు బాధపడడాలు జరిగిందో అనేటటువంటివన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కపిల మహర్షి తన తల్లి అయిన దేవహూతికి ఈ స్మృతి విషయాన్ని లోపలి శిశువు నోటి నుంచే వినిపించడం జరిగింది. బిడ్డ నేల మీద పడగానే ఆ స్మృతి కాస్త ఒక్కసారిగా పోతుంది. బయటి గాలితో విషయాల స్పందనలు లోపలికి చేరి అతన్ని మోహంలో పడేస్తాయి. మరి యోగ సాధన ఉద్దేశం ఏమిటి అంటే బయటకు ముఖం పెట్టిన ఈ ప్రాణ ప్రవాహాన్ని తిరిగి లోపలికి మళ్లించడంతో గర్భంలో ఉన్నప్పటి స్థితిని మళ్ళీ తెచ్చుకోవడం సాధ్యమవుతుంది అని. ప్రాణం అంతర్ముఖంగా ప్రవహించడమే మన సహజ కర్మ. అదే బయటకు వచ్చి విషయాల తాకిడితో క్రమంగా బహిర్ముఖమైపోవడంతోనే అసహజమైపోతుంది. ఈ యోగ సాధనను సద్గురువు సాధకుడికి దీక్షనిచ్చినప్పుడు అనుగ్రహిస్తాడు. కానీ ఈ ప్రవాహంలోని ఈ మార్పు ఎక్కువసేపు నిలిచి ఉండదు. చేయకూడని పనుల తాకిడితో త్వరగానే బయటికి మళ్ళీ మళ్ళుతూ ఉంటుంది.
ఆ ప్రవాహాన్ని తిరిగి లోపల వైపుకి మళ్లించడానికి మొదట్లో చాలా ఆయాసపడాల్సి వస్తుంది. అది సులువు కానీ కాదు. అదీ కాక అది సరిగ్గా జరగదు. ఆయాసపడి చేసే ఈ అరాకొర చేష్టనే దోషం అని చెప్పడం జరిగింది. ఏ పనులైనా సరే ప్రారంభ సమయంలో నిర్దోషంగా ఉండవు కనుక దోషంతో కూడి ఉందని లోపలికి తిప్పే ప్రాణ ప్రవాహ క్రియ అనే సహజ కర్మని మనం వదిలిపెట్టకూడదు. సహజం కర్మ అంటే స్వధర్మమని ఆదిశంకర్లు చెప్తే, శ్రీధర స్వామి వారు స్వభావనియతం కర్మ అని అన్నారు. 42వ శ్లోకం నుంచి ఈ శ్లోకం వరకు వచ్చిన స్వభావజమైన కర్మ, స్వకర్మ, స్వధర్మం, సహజమైన కర్మ అనే మాటలన్నీ ఒకే దానికి వేరే వేరే పర్యాయ పదాలుగా అర్థం చేసుకోవాలి. ఉపనయనానికి ముందు అందరూ అన్ని వర్ణాల వారు ఒకే నీచ స్థాయిలో ఉన్నారని అర్థం. ఉపనయనం జరిగిన తర్వాత అంటే గురువు దీక్షనిచ్చేటప్పుడు లోపలి చూపునిచ్చే నేత్రాన్ని తెరిపిస్తాడు. అప్పుడు లోపలి సూక్ష్మ విషయాలు అనిపించడము కనిపించడము మొదలు పెడతాయి. ఉపనయనాన్ని రెండోసారి పుట్టడం అని చెప్తారు. ఉపనయనానికి ముందు సాధారణంగా ఒక కన్ను మూసుకుని పోయినట్టు పొర కమ్మి ఉంటుంది. దీక్ష తీసుకున్న తర్వాత ఆ పొరను తీసివేయగలిగితే 3 కాలాల్లోని విషయాలు వర్తమానంలో మాదిరిగానే కనిపిస్తూ ఉంటాయి. గురుదేవుడు ఈ దివ్య చక్షువును లేదా ప్రజ్ఞానేత్రాన్ని తెరుచుకునేలాగా చేస్తాడు కనుకనే చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అంటూ గురు ప్రణామాన్ని చేస్తూ ఉంటాం. ఆ కన్ను తెరుచుకోగానే శూద్రస్థాయి పోయి ద్విజత్వం వస్తుంది. అంటే బయట విషయాలను వదిలిపెట్టి లోపలి లోకంలోని విషయాలను తెలుసుకోవడం ప్రారంభమవుతుంది. తల్లి గర్భంలోంచి యువతలకి రాగానే ప్రాణం బహిర్ముఖం అయినట్టుగానే గురువుగారి ద్వారా రెండో జన్మం రాగానే ప్రాణక్రియ తీరు మారి క్రమంగా అంతర్ముఖమై ప్రాణానికి కూడా రెండో జన్మ వస్తుందన్నమాట. ద్విజత్వంలో ఉన్న వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ స్తరాలకు అనుగుణంగానే ప్రాణక్రియ అనే సహజ కర్మకు కూడా 3 భేదాలు వస్తాయి. అంటే ప్రతి సాధకుడి జీవితంలోనూ శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ స్థాయిలనే క్రమక్రమంగా వికసించే 4 అవస్థలు ఉంటాయన్నమాట. ఆయా స్థాయిలలో జరిగే ప్రాణక్రియకు పనికి వచ్చే వేరు స్వభావజమైన కర్మలు ఉంటాయి. కిందివి దోషాలంటూ వాటిని ముందే విడిచిపెట్టేస్తే మొదటికే మోసం వస్తుంది కనుక క్రమక్రమంగా వికాసాన్ని పొందడానికి ప్రయత్నించాలి. సాధకుడు పుట్టగానే ఉండే అవస్థ ప్రాణం బహిర్ముఖంగా ఉండే శూద్రావస్థ. ఈ అవస్థలో సాధన క్రియ అనేది జరగదు. శూద్ర స్వభావం నుండి పుట్టే కర్మను పరిచర్యాత్మకం కర్మ అని అంటారని 44వ శ్లోకంలో భగవానుడు చెప్పడం జరిగింది. పరిచర్య అంటే సేవ. శరీరాన్ని శుభ్రంగాను ఆరోగ్యంగాను ఉంచడము, కావలసినంతగా వ్యాయామం చేయడము, తగిన మంచి సంతులమైన ఆహారాన్ని ఇవ్వడము, మంచి పరిసరాల్లో ఉంచడము, ఇవన్నీ పరిచర్యలే. తగిన ఆహార విహారాలు అంటే ఇవే. ఈ పనులన్నీ 17వ అధ్యాయంలోని 27వ శ్లోకంలో చెప్పిన తదర్థీయ కర్మలే, అంటే భగవంతుడి ప్రీతి కోసం చేసే పనులే అని చెప్పుకోవడం జరిగింది. ఈ శరీరమే ధర్మ సాధనాల్లో మొట్టమొదటిది. శరీరం బాగుంటేనే ఏ ధర్మ కార్యమైనా చేయడానికి వీలవుతుంది. అందుకే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటారు. దాన్ని ఈ సేవాకర్మ ద్వారా మంచి ధర్మ సాధనంగా ఉంచడం జరుగుతుంది. సాధన క్రియా సమయం మిగిలిన 3 స్థాయిలకు చెందినది. ఈ స్థాయిల్లో మొట్టమొదటిది వైశ్యభావం. ఈ అవస్థలో వైశ్య స్వభావం నుంచి పుట్టే కర్మ కృషి, గౌరక్ష్యం, వాణిజ్యం అని 44వ శ్లోకంలో చెప్పుకోవడం జరిగింది. మధ్యావస్థలో చేయవలసినటువంటి పనులని మొదట్లోనే కొంతమంది చేస్తూ ఉంటారు. దీనివల్ల శరీర అస్వస్థతలు కలుగుతూ ఉంటాయి. అందుచేతనే ఈ 48వ శ్లోకంలో సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ అని భగవానుడు చెప్పడం జరిగింది. దీని తర్వాతది మధ్యమావస్థ అయినటువంటి క్షత్రియావస్థ. శౌర్యము, తేజస్సు, ధృతి, దాక్ష్యము, యుద్ధంలో పారిపోకుండా పోరాడము, దానము, ఈశ్వరభావము మొదలైనవన్నీ క్షత్రియ భావాలు. ఇవన్నీ కూడా కఠినమైనవే. క్షత్రియ భావంలో శౌర్యము, తేజస్సు, దక్షత మొదలైనవి లేనిదే పని జరగదు. అవే ఈ సమయంలో జరగవలసిన సహజ కర్మ. దీన్ని కాదనడానికి సాధకుడికి చేత కాదు, కాదనలేడు. ఎందుకంటే అదే ప్రారంధంగా అతనికి అడ్డు నిలిచి ఉంటుంది. దాన్ని అనుభవించిన తర్వాతే అది క్షీణిస్తుంది.
కోరికతోనూ ఆసక్తితోనూ విడిచిపెడదామంటే కుదరదు. ప్రారంధం అంత బలీయమైంది కనుకనే క్రమయోగమే మనకు శ్రేయస్కరం. అందుకనే అసక్త బుద్ధి సర్వత్రా అన్నాడు. అంతటా అసక్త బుద్ధి కలవాడై సాధకుడు స్వకర్మలోనే నిలిచి ఉంటూ ఈశ్వరుణ్ణి పూజించడమే కర్మబంధం పోవడం అనే సిద్ధిని కలిగిస్తుందని చెప్పడం జరిగింది. మన సహజ కర్మ ఎంత దోషంతో ఉన్నప్పటికీ దాన్ని విడిచిపెట్టడం అనేది పనికి రాదు. ఎందుకంటే ఉన్నతిని పొందడానికి అంతకన్నా మరో మార్గం లేదు కనుక. కర్మలనేవి ప్రారంభం నుంచి అశుద్ధమైనవే, అతి అనర్థాన్నే తెచ్చిపెడుతూ ఉంటాయి. అవి వాటిని వరుసగా క్రమంగా నియంత్రించడమే వాటి ప్రవృత్తిని విడిచిపెట్టేలాగా చేస్తుంది. అంతే తప్ప తొందరగా ఏదో చేసేద్దామంటే అది అవదు. పొగ నిప్పును మూసే విధంగా పనులన్నీ కూడా దోషాలతో నిండి ఉంటాయి. అవి బ్రహ్మ మార్గానికి వెళ్ళే దారిని మూసి ఉంచుతాయి. నిప్పు కొంత కొంతగా పుంజుకొని బాగా మండుతూ ఉంటే క్రమంగా పొగను తోసేస్తూ చివరికి నిజస్వరూపంలో ప్రకాశాన్ని కనపరుస్తుంది. అలాగే క్రమక్రమంగా ఒక్కొక్క స్థితిలోని రకరకాల దట్టమైన పొగలు, కొంత పలచటి పొగలు, మరికొంత తగ్గిన పొగలు అనే దోషాల్ని పై పై స్థాయికి పెరుగుతున్న జ్ఞానాగ్ని పోగొడుతూ చివరికి ఆత్మప్రకాశాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. దేవుడి కోసమే పనులను చేస్తూ అవిచ్ఛిన్నంగా సచ్చిదానంద దర్శనంలో నిమగ్నమై ఉండడానికి జ్ఞానయోగాభ్యాసం చేస్తూ ఉంటే అహంకార చైతన్యం నుంచి, విడదీయలేని దుఃఖాల నుంచి, పాపాల నుంచి విడిపడ్డం అనేది జరుగుతుంది. దేహాన్ని ధరించిన తర్వాత ఏదో ఒక కర్మ చేయకుండా కుదరదు. కాబట్టి యోగి అయినవాడు తాను ధరించిన దేహం ఏ కర్మ చేయడానికి అర్హత కలిగి ఉందో ఆ కర్మను దైవారాధనగా చేస్తూ ఉంటాడు. అందుకే భగవానుడు తన స్వభావానికి తగినటువంటి కర్మ ఏదో అదే చెయ్యడం సమంజసం అని చెప్పాడు. కర్మ అనేది ఇంద్రియాదుల చేత చేయబడింది కనుక దృశ్యంలో అంతర్భూతమై త్రిగుణాత్మకంగా ఉంటుంది. ప్రకృతిలో అంతా వర్తిస్తుంది, అంటే మాయలో వర్తిస్తుంది. కనుకనే దోషేణ అని చెప్పడం జరిగింది. ఈ త్రిగుణాత్మకమైన దోషం ప్రతి కర్మలోనూ ఉంటుంది. అందుచేతనే సర్వరంభాహి అంటూ సమస్త కర్మలు అని చెప్పాడు భగవానుడు. సమస్త కర్మలు మాయారూప దోషం చేత ఆవరింపబడి ఉన్నప్పటికీ అందులో శుద్ధ కర్మ చేత అశుద్ధ కర్మని, పుణ్యకర్మ చేత పాపకర్మని, నిష్కామ కర్మ చేత సకామ కర్మని తొలగించి వేసి ఆ తర్వాత క్రమంగా సాధనాతిశయం చేత ఇంకా పైకి నైష్కర్మ్యాత్మక రూపంలోకి చేరాలన్నమాట. ఈ విధంగా 41వ శ్లోకం నుంచి ఇంతవరకు, అంటే 48వ శ్లోకం వరకు కర్మయోగాన్ని గురించి భగవానుడు విచారణ చేయడం జరిగింది. కృష్ణార్పణం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. జై శ్రీకృష్ణ.